హలో ఎవరివన్, బంగారం ధరలు నిన్నటి వరకు మనం చూసుకుంటే ఆకాశానికి హద్దుగా వెళ్ళాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడినట్టు కూడా తెలుస్తుంది. ఆ తగ్గుముఖం కూడా దాదాపు 5 లక్షల కోట్ల వరకు కూడా తగ్గినట్టు కూడా తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఇది 5 లక్షల కోట్ల వరకు తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఎంతవరకు ఎట్లా సార్? ఇక్కడ అంటే ఇంకా ఎంత తగ్గచ్చు అంటారా? లాస్ట్ 2 days అంతకుముందు మరో వరుసగా జమ్మని పెరిగిపోయిందిగా. ఆల్రెడీ ఇప్పుడు 10 గ్రాములు 1,70,000 ఎంతో ఉంది. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది అసలు. ఆ 1,70,000 తులం బంగారం అంటే యాక్చువల్గా తులం కాదు, 10 గ్రాములు తులం అనేస్తున్నారు. కానీ సరే, ఆ 10 గ్రాములు బంగారం కొనే బదులు సరే మా పిల్లడికి ఒక బైక్ కొందాం, కాసేపు ఎంజాయ్ చేస్తాడు కదా అనే ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వాహనాల ఇది కూడా పెరిగింది. సో జిఎస్టీలు కొన్ని తగ్గించడం వాటి వల్ల కూడా. అయితే ఇక్కడ ఈ బంగారం విలువ అసలు కోబేర్ లెటర్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. అంటే ఈ షేర్ మార్కెట్ ఇంటర్నేషనల్ సంబంధించి మనకి ఇండియాలో చాలా ఉన్నాయి. కార్వి అని కానీ, లేదంటే ఏదో అగర్వాల్ అని కొన్ని సైట్స్ ఉన్నాయి. అలాగా వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ సైట్లో వాళ్ళు మార్కెట్ ట్రేడింగ్ గురించి వాటి చెప్పడము, దాని ద్వారా పర్చేజ్ చేయడం అని చేసుకుంటుంటారు. వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారంట. ఇట్లా ఒక్కసారిగా $5 ట్రిలియన్ అంటే 5 లక్షల కోట్ల డాలర్లు ఒకసారి పడిపోయింది బంగారం. ఇప్పుడు మార్కెట్లో కూడా ఎలా ఉంటుందంటే పెరిగినప్పుడు సైలెంట్గా పెరిగిపోతూ ఉంటుంది. మీరు చూడండి, గడిచిన 6 నెలల్లో ఆల్మోస్ట్ 70,000 పెరిగిపోయింది. 70,000 లిటరల్లీ. అంటే 1,00,000 వాగా ఉండేది 1,70,000 అయిపోయింది. ఏది ఒక్క 6 నెలలు, ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి చూస్తే. సో ఇది మాత్రం ఎవరు మాట్లాడరు. ఒక్కసారి బాగా తగ్గిన ధరలు అని చెప్పి హెడ్డింగ్ పెడతాడు. తీరా చూస్తే గ్రామ్ మీద 300, గ్రామ్ మీద 200 ఇలా తగ్గుతుంది. లక్కీ మొన్న నైట్ ఏం జరిగిందంటే మీరు ఏదైతే 5 లక్షల కోట్ల ఆవిరైపోయి అంటున్నారో దానికి సంబంధించి ఒకేసారి 2,300 అంత తగ్గిందంట. తగ్గితే అంటే 1,75,000 2,300 అంటే ఆల్మోస్ట్ 1,66,000 67,000కి వచ్చేసింది. బట్ మళ్ళీ ఇవాళ మార్కెట్ చూడండి, మళ్ళీ 1,69,000కి ఎంతకో వెళ్ళిపోయింది. అంటే ఈ జనవరి 30 టైంకి. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేది దారుణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు 2001లో WTC టవర్లు కూలిపోయినప్పుడు కూడా ఇలాగే రెసిషన్ వచ్చింది, ఆర్థిక మాంద్యం ఏర్పడింది. లాడెన్ గారు క్రియేట్ చేసిన ఆ దుర్మార్గ పనికి ఎంత ఒకసారి పతనం అయిపోయింది, షేర్స్ అని పడిపోయి అన్నారు. తర్వాత మళ్ళీ పర్వాలేదు అనుకున్న టైంకి 2007లో అలాంటివి ఏం లేకపోయినా చాలా ఎందుకో కుదేరైంది 2007లో ఒక్కసారి. చాలా వరకు విదేశాల నుంచి కూడా రిటర్న్ వచ్చేసారు. కొంతమందికి ఇక్కడ నుంచి వీసాలు కూడా సరిగ్గా అప్రోచ్ అవ్వలేపారు. అప్పుడు 2007, మళ్ళీ 2007 తర్వాత ఇప్పుడు అటువంటి అనిశ్చితే కొనసాగుతోంది. సో ఈ అనిశ్చితి కొనసాగడం అనేది చాలా మాంద్యమే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే సగటు సిటిజన్ ఎవరైతే ఉన్నారో, పౌరుడు, వాళ్ళందరికి కూడా బంగారం అంటే ఇప్పటికీ ఆల్వేజ్ గోల్డ్. మనం ఏదైనా బంగారంతో పోల్చుతాం. మనిషి బంగారం రా అంటే చాలా మంచివాడు అని, ఈ పంట బంగారం రా అంటే బాగా పండుతుంది, లాభాలు తెస్తుందని. సో అటువంటి బంగారానికి అంత ప్రాధాన్యత కల్పించి, పైగా భారతీయులకి బంగారం అంటే చాలా ఇష్టం. మనకు కూడా సైద్ధాంతిక పరంగా కూడా ఏంటంటే ఒంటి మీద ఎంత బంగారం అరిగితే అంత ఆయుష్ పెరుగుతుందని కూడా ఒక నమ్మకాలు ఉంటాయి. పైగా మన ఆడపిల్లలకి పెట్టేటప్పుడు, లేదా పెళ్లిళ్ళు కట్న కానుకలు పెట్టేటప్పుడు కూడా బంగారాన్ని ఒక కొలమానంగా, ఒక ప్రెస్టేజ్గా ఇదిగా చూస్తాం. సో దీన్ని ఇప్పుడైతే అమెరికా వాడు సుంకాలు పెంచుకెళ్ళిపోతున్నాడో, వాడికి ఒక్క బంగారమే ప్రామాణికంగా కనబడిందో దాన్ని భయంకరంగా ఇదంతా ఒక మార్కెట్ స్ట్రాటజీ, ఇదంతా ఒక గేమ్. ఈ గేమ్ ఏంటంటే మనకి కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత బయటకు వస్తుంది. అంతవరకు మనకు తెలియదు. ఇప్పుడు నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే, కరోనా మహమ్మారి వల్ల యావత్ ప్రపంచం కుదేలైనప్పటికీ దీని వెనక ఒక ప్రైవేటు రంగం కానీ, ఒక ప్రైవేటు వ్యవస్థ, పెద్ద మాఫియా ఏదో జరుగుండొచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఒక బయోవార్లా క్రియేట్ చేసేసారు కరోనాను కూడా. సో దీన్ని కూడా, ఈ గోల్డ్ వార్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు. చాలా మంది సార్ మళ్ళీ పడిపోతున్నట్టు కదా, 60-70 పడిపోతుంది కదా అని అంటున్నారు. ఇంపాసిబుల్. నాకు తెలిసి, నాకున్న కొద్దిపాటి అవగాహన ప్రకారం ఇది అలాగా 2 లక్షల వరకు వెళ్తుంది. 2 లక్షల దగ్గర ఒక సంవత్సరం పాటు ఉంటుందేమో, 1-2 సంవత్సరాల పాటు అట్లా ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం 2030 సరికి
2 లక్షల పైచిలుకే ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ వేగం చూస్తుంటే 2030 వరకు ఆగేలా లేదు. రేపు 2026 ఎండింగ్కే 2 లక్షలు వెళ్ళిపోతుంది. ఎంత దారుణం, తక్కువ పెరిగినా కూడా. ఇప్పుడు ఆల్రెడీ 1,70,000, 2 లక్షల వాడికి ఎంత తేడా ఉంది? 30,000. 2 నెలలకు ఒక 5,000 పెరిగినా ఈ ఎండింగ్కి అయిపోయింది 2 లక్షలు. 2026 ఎండింగ్కే 2 లక్షలు వచ్చేసింది. సో చాలా మంది లేదు మళ్ళీ తగ్గుతుంది, ఒకసారికి మరలా ₹1,00,000 వచ్చేస్తుంది అంటున్నారు. కానీ జరిగే పని కాదు, జరగదు. ఎందుకంటే వాడికి చాలా నిల్వలు ఉన్నాయి అమెరికా వాడు. వాడి చమురుని ఎప్పుడైతే మనము కొనకుండా రష్యా నుంచి కొంటున్నామో వాడు ఈ విధంగా దాన్ని మార్కెట్ చేయాలని ఆడ కుయుక్తులు పన్నుతున్నాడు. మరోవైపు యూరోపియన్ సమాఖ్యతో మనం చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు మన మోదీ గారు. ఆవిడ ఎవరు ఉర్సు వచ్చినప్పుడు, ఈ రిపబ్లిక్ డే నెక్స్ట్ డే. సో దానివల్ల రేపు మనకి కాస్ట్లీగా ఉండే కార్లు కానీ, లగ్జరీస్ ఐటమ్స్ కానీ, లేదా కాస్ట్లీ మందు, ఫారెన్ సరుకు మందులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయంట. అలా కానీ తగ్గితే భారత్ అన్నిటికీ కీలకంగా మారబోతుంది. మేక్ ఇండియా కాన్సెప్ట్ తో భారత్ ముందుకెళ్తుంది. ఇక్కడ వ్యాపారం చేయడానికి, వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి, చిన్న వ్యాపారాలు కూడా మంచి ఎంటర్ప్రీనర్ గా డెవలప్ అవడానికి కూడా ఇదే మంచి స్కోప్. యూరోపియన్ కంట్రీస్ సుమారుగా ఆ యూరోపియన్ సమాఖ్యలో 27 దేశాలు ఉన్నాయి. ఈ 27 దేశాలకు సంబంధించిన మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ అన్ని కూడా భారత్ లోనే తయారైతే ఒకసారి ఊహించండి. మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, మన దగ్గర స్థలం, రిసోర్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటి కొడితే ఇదే మంచి అవకాశం. మేబీ ఆ అవకాశం వల్ల కాసేపు ఆ ఒప్పందం ఏదైతే అయ్యిందో యూరోపియన్ సమాఖ్యతో, అప్పుడు ఈ ఫ్లక్చుయేషన్ తో 5 లక్షల కోట్లు సంబంధించి ఆ $1 ట్రిలియన్ బంగారం అప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ ఎస్టాబ్లిష్ అంతా అవ్వాలి. యూరోపియన్ సంబంధించినవన్నీ కూడా మన దేశంలోకి రావాలి. ఆ కార్ల ఉత్పత్తులు మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, అలాగే అవుట్పుట్ యూనిట్లు అన్ని పెడితే అప్పుడు మార్కెట్కి మనదే పైహస్తం అవుతుంది. మరోవైపు ఒక చిన్న రోమరో వార్త తెలియదు కానీ ఒక వార్త ఉంది. భారత్, చైనా, రష్యా ఈ 3 కలిసి ఒక కరెన్సీని తీసుకొస్తే బాగుంటుందని కూడా థాట్ లో ఉన్నారంట. ఎందుకంటే డాలర్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ చాలా ఉన్నాయి. బట్ డాలర్నే ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటారు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకి? సో దాన్ని కానీ ముందు పక్కన పెడితే అమెరికా వాడు తిక్క కుదురుతుంది అనే కాన్సెప్ట్ లో ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. చూద్దాం. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ఆ విషయంలో బీజేపీ ప్రభుత్వం కొన్ని ట్రెమెండస్ చేంజెస్ కూడా, ఇప్పుడు ఏదైతే ఆర్థిక మాంద్యం మనం తట్టుకోలేకపోతున్నాము, భారత్ ఇబ్బంది పడుతున్న టైంకి ఈ జిఎస్టీ వాల్యూ తగ్గించింది. కొంచెం డైవర్ట్ కూడా చేసింది అనుకోండి. అది ఇండియన్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏం అలాగే ఉంటాయి, తప్పదు మరి. సో దానివల్ల ఏమైంది, ఇన్సూరెన్స్ లాంటి వాటి మీద ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించారో, వెహికల్స్ మీద కూడా కొంత జిఎస్టీ తగ్గించారో, కొనుగోలు సంఖ్య పెరిగింది, మరలా టర్న్ ఓవర్ పెరిగింది కదా. పైగా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కానీ మనకున్న ఆహారపు అలవాట్లు, మనం రోజువారీ తినే ఆహారంలోనే యాంటీబయాటిక్ పసుపు ఉంది కదా, అన్ని రకాల మూలికలతో కూడిన ఆహారము, కూరగాయలు తింటున్నాం కాబట్టి మనకు అంత ఇంపాక్ట్ అవ్వలేదు. మరణాల సంఖ్య పెరిగి ఉన్నాయి కాదనట్లేదు, మిగతా వాళ్ళతో పోలిస్తే ఇమ్యూనిటీ పవర్ మనకి ఎక్కువ. సో అలాగా భారత్ ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినా, బంగారం పడిపోయి ఇన్ని $1 ట్రిలియన్ తగ్గిపోయింది, నష్టం వచ్చిందని చెప్పినా కూడా భారత్ ఎప్పుడూ కుదేలవ్వదు. అటువంటి పటిష్టమైన దేశం విధంగా భారతదేశం చెప్పాలి. సో అందులో మనం భారతీయులుగా ఉండడం గర్వించాలి. ఈ విషయంలో చాలా సందర్భం ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఒక రాత్రిలోనే 3 లక్షల కోట్లు మదుపర్లు ఆవిరైపోయాయని షేర్ మార్కెట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అది షేర్స్ చేసే వాళ్ళకి, సామాన్యుడికి అవేం తెలియదుగా. వాడు ఈరోజు టమాటాలు అమ్ముకున్నాను డబ్బులు వచ్చాయి, వాడు ఇంకో ఆలుగడ్డ దగ్గరికి వెళ్ళి కొంటాడు, వాడు డబ్బులు ఇస్తాడు, అలా టర్న్ ఓవర్ అవుతూనే ఉంటుంది. తిండికి, కూడికి, గుడ్డకి లోటు లేకుండా వెళ్ళిపోతుంది కదా. సో ఈ మాంద్యము, ఈ పెరుగులు, హెచ్చుతగ్గులు అంతగా ఇంపాక్ట్ అవ్వవు. చూద్దాం, బంగారం తగ్గాలని కోరుకుందాం. బట్ నాకున్న అవగాహన ప్రకారం మాత్రం 2 లక్షలు అయిపోతుంది 10 గ్రాములు, అంతవరకు ఆగదనే అనిపిస్తుంది. ఈ మిగతా తగ్గేవి భారీగా తగ్గిందంటే తీరా చూస్తే 500 తగ్గుతుంది ఇది గ్రామ్ మీద. మహా అయితే 10 గ్రాముల మీద 15,000 తగ్గితే చాలా ఎక్కువ. అంటే 1,70,000 ఉన్నది 155,000 వస్తే బాగా తగ్గిందని అనుకోవచ్చేమో. అది ఓకే సార్, థ్యాంక్ యూ.